ఈ దినాలలో ప్రార్థనకు సమయం లేదు, పరిశుద్ధతకు సమయం లేదు, పరిచర్యకు సమయం లేదు, ప్రభువుకు సమయం లేదు, పిల్లలతో గడుపుటకు సమయం లేదు. కానీ ప్రజలను పాడు చేసే పాపపు పెట్టెతోనే సమయాన్ని గడుపుతూ ఉన్నారు. మరి నీ జీవితాన్ని భూమి మీద పాపపు పెట్టెతో నీవు సమయాన్ని గడిపితే ఒక దినాన దేవుడు పరలోకమునకు నిన్ను తీసుకెళ్ళగలడా? ఒకసారి ఆలోచించు. ప్రార్థనలో మనం పోరాడదాం, ప్రార్థనలో ప్రభువుకి స్థానం ఇద్దాం, ప్రార్థనలో దైవ చిత్తమును కనుక్కొందాం, ప్రార్థనలో దేవుణ్ణి అడుగుదాం, దేవునికి మొదటి స్థానం ఇద్దాం. అలా ప్రభువుకి స్థానం ఇవ్వక పాపపు పెట్టెతో మనం జీవిస్తున్నాం కాబట్టి మన జీవితంలో శాంతి లేదు, మనశ్శాంతి లేదు, కుటుంబంలో ఆనందం లేదు.